మొన్న ఆడపిల్ల పెళ్లి గురించి సంబంధాల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారనే దాని గురించి ఒక వీడియో చేశాను. అయితే దాని కింద చాలామంది చాలా రకరకాల కామెంట్లు చేశారు. వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పారు. చాలామంది ఏమన్నారని అంటే, కరెక్టేనండి, మేము ఆడపిల్లల వాళ్ళం, మా అమ్మాయికి ఇలా జరిగింది, మా అమ్మాయికి అలా జరిగింది, మాకు అనుభవం అయింది, మమ్మల్ని ఇలా మోసం చేశారు అబ్బాయిల వాళ్ళు అని ఇలా చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే కొంతమంది మగవాళ్ళు ఏమని అన్నారు అని అంటే, మీరు ఆడపిల్లల గురించే మాట్లాడుతున్నారు, ఆడపిల్లలకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత ఘోరంగా ఉన్నారో మీకు ఏమైనా తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకున్నంతసేపు ఒకలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళ మీద కేసులు పెట్టేసి కోర్టుల చుట్టూ తిప్పి నానా గొడవ చేస్తున్నారు, ఆస్తుల మీద కేసులు వేస్తున్నారని కొంతమంది మగవాళ్ళు కూడా ఈ రకంగా చెప్పారు. ఒక ఆడపిల్లకి ఎంత కోటీశ్వరాలైనా, ఒక పేద కుటుంబం అయినా కూడా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తుంది. ఎప్పుడు కూడా అబ్బాయి అత్తగారింటికి రాడు, అమ్మాయే వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది, అబ్బాయి ఇంటికి వెళ్తుంది. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ఇది రూల్ ప్రకారం అని అన్నట్టు మన ఆచారం ప్రకారం ఇది ఇలాగే జరుగుతుంది. ఎంత ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు ఒక అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, మీతోనే జీవితకాలం గడుపుతుంది, తల్లిదండ్రిని అందరినీ వదులుకొని కట్నం తీసుకుని మీ ఇంటికి వస్తుంది అని అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా, మీరు ఎంత ప్రేమగా చూడాలి చెప్పండి. డిమాండ్లు అనేవి చేయకూడదు కదా. నిన్న ఒక అమ్మాయి ఎవరో పెట్టారు, ఆ అమ్మాయికి ఇలాగే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ కట్నం కావాలని డిమాండ్ చేశారంట. అయితే పాపం మేము అంత ఇచ్చుకోలేము, ఇవ్వలేమండి అని చెప్పేసి ఎంత కాళ్ళ వేళ్ళ బతిమిలాడినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదంట. అత్తగారు ఒక కండిషన్ పెట్టిందంట, అయితే మేము పెళ్లి చేసుకుంటాం, మీ అమ్మాయిని మీ పుట్టింటికి ఇంకా అస్సలు పంపించాము, డెలివరీ టైంలో మాత్రమే పంపిస్తాము, ఒక 3 నెలలు తర్వాత అసలు మీ ఇంటికి రానే రాదు అని చెప్పేసి అత్తగారు కండిషన్ పెట్టిందంట. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూసారండి. అంటే కట్నం తక్కువ ఇచ్చిందని చెప్పేసి ఇంకా పుట్టింటికి పంపించారంట. వాళ్ళు డెలివరీ టైంలో మాత్రమే మేము మీ ఇంటికి పంపిస్తాం మీ అమ్మాయిని, తర్వాత పంపించము అని అంటే ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పండి. అంటే అత్తగారు కూడా ఒక కోడలే కదా, ఒక ఇంటి దగ్గర నుండి వచ్చిన ఆవిడే కదా, మరి ఒక కోడల్ని ఆ రకంగా డిమాండ్ చేసి మాట్లాడచ్చా చెప్పండి. అది కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత. ఇంకా వాళ్ళకి అర్థమైంది, అమ్మో ఇంత శాడిస్టుల ఇంటికి పిల్లనిస్తే ఏం జరిగిపోతుందని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఎంత తప్పు చెప్పండి. ఇప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది అని అంటే మగాడు కాళ్ళు ఎగరేసుకుని ఇంకొక దాన్ని నిమిషంలో చూసుకొని చేసుకోగలడు. కానీ ఆడపిల్లకి ఎన్ని ఆరాలు అడుగుతారు? ఒక్క మాట చెప్పండి. ఎందుకు క్యాన్సిల్ అయింది, మీరేమన్నారు, వాళ్ళేమని అన్నారు, ఎందుకు చెడిపోయిందని చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా సరే, ఇంకా వేరే సంబంధం వచ్చిన వాళ్ళు కావచ్చు, రకరకాలుగా అనుమానిస్తారు. ఆడపిల్లకి మళ్ళీ పెళ్లి చేయాలని అంటే ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇంకా అవమానాలు భరించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు. అక్కడ నిజంగా అబ్బాయి వాళ్ళు తప్పున్నా కూడా ఆడపిల్లనే అనుమానిస్తారు. విషయాలన్నీ మీ మగవాళ్ళు గమనిస్తారా చెప్పండి. ఆడపిల్ల అంటేనే ఇంకా అంతే, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంతే. ఇంకా ఎంత కోటీశ్వరాలైనా, ఎంత కట్నం తెచ్చినా కూడా ఒక ఇంటికి వెళ్ళి ఇలాంటి మాటలు భరించాల్సిందే. సొసైటీలో చూడండి, ఎప్పుడు కూడా ఆడపిల్లలు అత్తగారు వేధింపులు, కట్నం గురించి వేధింపులు, ఇలాంటివి భరించలేక, భర్త పెట్టే వేధింపులు భరించలేక ఎంతోమంది ఆడపిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ మగవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎక్కడో ఒకటో రెండో అలాగా భార్య వేధింపులు భరించలేక, ఇలాంటివి ఏవో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యుండి అలా చనిపోయిన వాళ్ళని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అది కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం తప్ప అంతకు ముందు కాలంలో ఉండేవి కాదు. కానీ ఎక్కువ టార్చర్ ఎవరికి అని అంటే ఆడపిల్లకే ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు, చాలామంది చిన్నపిల్లలు. వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత చూడండి, మీ పిల్లలు పెద్ద అవుతూ ఉంటే మీకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా అండి. ఎందుకంటే ఒక ఇంటికి పంపించాలి, మీరు కూడా మీ ఆడపిల్లల్ని రూపాయి దాచి కట్నం కింద వాళ్ళకి ఇవ్వాలి. ఆ వచ్చే అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. ఏదైనా సరే మన దాకా వస్తే కానీ ఆ బాధ ఏంటో మనకు తెలియదు అని అంటాం కదా. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. ఆడపిల్ల కోసం తల్లిదండ్రులు రూపాయి పోగేసి పాపం ఆ ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారో, ఎన్ని బాధలు పెడతారో, అసలు మళ్ళీ తర్వాత అన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంకా పెట్టు అని టార్చర్ పెట్టే వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఆ బాధలు భరించలేక ఆడపిల్లలు చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. మరి ఆ కుటుంబానికి ఎంత బాధ చెప్పండి. మగాడికి ఉన్నంత ప్రైవసీ ఆడపిల్లలకు ఉంటుందా చెప్పండి. పైగా వాళ్ళు ఇంకా అంత కట్నం తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ ఏవో ఒకటి అంటూ ఉంటారు. ఆ మాటలన్నీ భరించాలి. ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే, అసలు అమ్మాయిని చూడకుండా, అమ్మాయి ఫోటో కూడా చూడకుండా, ఏమీ చూడకుండా
కట్నం ఎంత ఇస్తారు మీరు అని అడుగుతున్నారంట. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఇదే మాట, మీరు కట్నం ఎంత ఇవ్వగలరు చెప్పండి, ఆ కేటగిరీ వాళ్ళని మేము చూస్తామని అన్నట్టు మాట్లాడుతున్నారంట. అంటే అక్కడ ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకోండి, కట్నం సమస్య ఏముంది చెప్పండి. అమ్మాయి నచ్చి ఉద్యోగం నచ్చి చదువుకున్న అమ్మాయి చక్కగా బాగుంది అని అంటే మీకు కట్నంతో పని ఏముంది చెప్పండి. ఇంతకు ముందు కాలంలో అలా అనేవాళ్ళు, మాకు అమ్మాయి నచ్చింది అని అంటే మాకు కట్నంతో సమస్య లేదండి అని చక్కగా అలా మాట్లాడి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు అమ్మాయి ఫోటో కూడా చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, ఏమీ అడగకుండానే మీరు ఎంత కట్నం ఇవ్వగలరు అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పిన ఆ నెంబర్ వీళ్ళకి నచ్చలేదు అని అంటే ఫోన్లు కట్ చేయడం, లేదంటే మీరు వాళ్ళకి తూగర్లేండి ఇలా కూడా మాట్లాడుతున్నారు మధ్యవర్తులు. మీరు వాళ్ళకి సరిపోర్లేండి, మీకు వేరే సంబంధం చూసుకోండి అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అది ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. కూరగాయల బేరంలాగా ఏంటో పశువుల్ని బేరమాడినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మీరు కట్నం అడగండి, తప్పులేదు, కానీ ఒక పద్ధతిగా అడగండి, ఒక మర్యాదగా అడగండి. ముందు అసలు ఆ అమ్మాయి మాకు జాతకాలు కలవాలండి, అమ్మాయి బాగుంది అని అంటే మాకు కట్న సమస్య లేదండి అని ఇలా మీరు గౌరవంగా అడిగారు అనుకోండి, అవతల వాళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. వీళ్ళు అమ్మాయి నచ్చితే చాలు అని అంటున్నారని మంచి వాళ్ళే అని అన్నట్టు ఉంటుంది. కానీ మీరు ఫస్టే డబ్బుల గురించి కట్నం ఎంత పెడతారు, బంగారం ఎంత పెడతారని ఇలా డిమాండ్ చేసి మాట్లాడుతుంటే అక్కడ వీళ్ళు ఎంత డబ్బు మనుషులని అక్కడ అర్థమైపోతుంది. ఆడపిల్లలు కూడా ప్యాకేజీల గురించి అడుగుతున్నారు, ఆస్తులు ఎంత ఉన్నాయి అని అడుగుతున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, ఎప్పుడైనా అవతల అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు, ఒక ఆడపిల్ల మీ కట్నం తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆస్తుల గురించి కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ పిల్లని రేపొద్దున అబ్బాయి పోషించగలడా లేడా, ఆ అబ్బాయి వెనకాల ఆస్తులు ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. మీరేమే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అమ్మాయి వాళ్ళని అడుగుతారండి, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, మీకు కార్లు ఉన్నాయా, మీ జీతాలంతా, మీ బిల్డింగ్లు ఉన్నాయా, మీరు అద్దెంట్లో ఉంటున్నారా, ఇవన్నీ ఆడపిల్ల తల్లిదండ్రులను అడుగుతారా అండి? మగపిల్లల వాళ్ళనే ఆడపిల్లల వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ అమ్మాయిని బాగా చూసుకోగలరా, పోషించగలరా, ఉద్యోగం ఎంత, ప్యాకేజీలు ఎంత, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. వాళ్ళ స్థాయి ఎంత ఉంది అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అడగండి, తప్పు లేదు. కానీ మీరు ఎలా అడగాలి? ముందే ఫోనుల్లోనూ మీరు అద్దెంట్లో ఉంటున్నారా, మీరు కార్లు ఉన్నాయా, మీకు జీతాలు ఎంత, మీరు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కాదు. మీకు ముందు అమ్మాయి నచ్చి అన్నీ నచ్చాయి అనుకోండి, మిగిలిన వివరాలు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని వాళ్ళు అడుగుతారు. అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళు తెలుసుకోవాలి, అమ్మాయి గురించి అబ్బాయి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అది తప్పు లేదు, ఖచ్చితంగా చేసుకోవాలి కూడా. కానీ ఫోనుల్లోనే ఇలాగ ఈ రకంగా మాట్లాడుతున్నారనంటే ఎంత దారుణంగా ఉంది చెప్పండి. మీకు ఒకవేళ ఫస్ట్ చూడగానే అమ్మాయి నచ్చింది, చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి అనుకోండి, అప్పుడు మాకు ఇలా నచ్చిందండి, మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇల్లు, వాతావరణం అవన్నీ చూసుకోండి. వాళ్ళ కట్నాలు ఏమిస్తారు, ఏం పెడతారు, అవన్నీ మాట్లాడుకోండి. మీరు కూడా వాళ్ళకి నచ్చారు అనుకోండి, మీరు అడిగిన దానికంటే ఇంకొక రూపాయి వాళ్ళు ఎక్కువే ఇవ్వచ్చేమో. ఎందుకు ఇవ్వకుండా ఉంటారు చెప్పండి? అన్నీ బాగున్నప్పుడు ఏదైనా మనిషిని డైరెక్ట్గా చూస్తేనే కదా అర్థమయ్యేది. కానీ ఫోటోలు చూసి కూరగాయల బేరంలాగా కట్నం ఎంత ఇస్తారని అడుగుతున్నారు. నిజంగా ఒకవేళ వాళ్ళు కట్నం ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆ అమ్మాయి అందంగా లేకపోవడమో, లేదంటే ఫోటోలో చూసిన దానికంటే వేరేగా ఉండడమో, లేదు అని అంటే అమ్మాయి అందంగా ఉన్న అమ్మాయి గుణగణాలు సరిగ్గా లేకపోవడమో, మాట తీరు సరిగ్గా లేకపోవడమో, ఏదో ఒకటి జరిగిందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? అన్ని ఫోటోల్లోనూ వీడియోల్లోనే అయిపోతాయా చెప్పండి? ఎప్పుడు కూడా అలాగ పొరపాటు పనులు ఎవరూ చేయకండి. ఎప్పుడైనా సరే మీకు ఒక అమ్మాయి ఫోటో చూసి ప్రొఫైల్ చూసారని అన్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మేము వచ్చి మాట్లాడతామండి మీ ఇంటికి అని చెప్పండి. లేదంటే మీరే రండి మా ఇంటికి వచ్చి చూసుకోండి అని అమ్మాయి వాళ్ళకి చెప్పండి. అప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడడం, మీరు వెళ్ళడం, ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. పెళ్లి సంబంధాలంటే ఒకప్పుడు ఇలాగే ఉండేవి. ఫోటో చూసేవారు, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి మాట్లాడుకుని అన్నీ చేసేవారు. ఇదేం పెళ్లి సంబంధాలండి? అన్ని ఫోనుల్లోనూ వీడియోల్లోనూ మాట్లాడేసి కూరగాయల బేరాల్లాగా ఆడుతున్నారు. మీకు కట్నమే మాట్లాడుతున్నారు. ఒకవేళ అమ్మాయి మంచిది కాకపోతే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఫోనుల్లో ఇప్పుడు ఆవిడ మీరు అడిగినంత అవతల వాళ్ళు కట్నం ఇస్తానంటారు, చేసేసుకుంటారా? వెనకాల ఇంకేమీ చూసుకోరా చెప్పండి? అలాగ చేయకూడదు కదా, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కదా. కాబట్టి అలా మాట్లాడే విధానం నేర్చుకోమని చెప్తున్నాను నేను. అమ్మాయిలు పెళ్లి సంబంధాల విషయంలో ఇన్ని అడిగారు అని అంటే తప్పు అని అన్నది ఎందుకు అని అంటే, మీరు మాట్లాడే పద్ధతి అడగాలి. అన్ని వెంకవేరీలు చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి. కానీ మాట్లాడే పద్ధతి కూడా ఉంటుంది. ఆడపిల్ల కదా అని ఈ రోజుల్లో ఆడపిల్లలు అందరూ ఇలాగే ఉన్నారని అనకండి. కానీ తల్లిదండ్రులు పద్ధతిగా పెంచేవాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళతో అన్ని రంగాలలో సమానంగా ఉన్నా కూడా ఒక పెళ్లి విషయం వచ్చేసరికి ఆడపిల్లే. కానీ అన్నిటిలో ముందున్నా కూడా ఈ విషయంలో మాత్రం ముందు ఉండలేకపోతున్నారు. అంతే. అది శాస్త్రాలే కావచ్చు, మన సాంప్రదాయాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విషయంలో పెళ్లి విషయంలో మాత్రం ఆడపిల్ల తల దించుకుని ఉండాల్సిందే. అలాంటి కట్టుబాట్లు మనకున్నాయి కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఆ విషయాన్ని మర్చిపోయి మగవాళ్ళు ఏదేదో మాట్లాడతారు. మీరు చూడండి, ఇల్లరికం రమ్మంటే మీరు వెళ్తారా? ఒకేశ్వరాలైనా ఇల్లరికం రా బాబు మా ఇంటికనంటే వెళ్ళడానికి ముందుకు వస్తారా? ఎవ్వరూ రారు. కాబట్టి తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులని అందరినీ వదులుకొని ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుందని అన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని అవన్నీ చూసుకోవడంలో తప్పులేదు. మీరు చూసుకోండి అమ్మాయి ఎలాంటిది అని అనేది. కానీ ఫోనుల్లోనే డైరెక్ట్గా ఇలా అసహ్యంగా మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి అవతల వాళ్ళు అడిగారని మీరు బాధపడొద్దు, మీరు మిమ్మల్ని అడిగారని వాళ్ళు బాధపడొద్దు. ఈ రోజుల్లో అన్నీ తెలుసుకునే చేసుకోవాలి. ఇప్పుడు జీవితాంతం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అంటే అన్నీ చూసుకోవాలి. మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతిని కొంచెం మార్చుకోండి అని చెప్తున్నారు. కానీ ఎవరు ఏ విషయాలు ఎంక్వైరీ చేసుకోకండి, అడక్కండి అని కాదు ఇక్కడ. కాబట్టి దీన్ని గమనించుకోండి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కాబట్టి అడగడంలో తప్పు లేదు. కట్నం తీసుకుని వస్తుంది కాబట్టి అన్ని విషయాలు చూసుకుని ఆడపిల్లల్ని ఎవరైనా ఒక ఇంటికి ఇస్తారు. అలాగే అబ్బాయిలు కూడా, మీరు కూడా ఆ అమ్మాయి ఏంటి అనేది విషయం కూడా మీరు తెలుసుకోండి. ప్రతిదీ కూడా కొంతమంది అబ్బాయిలు అంటారు, అంత కట్నం పట్టుకొస్తుంది, రేపొద్దున మా మీద కేసులు వేస్తుంది, ఆ డబ్బంతా మేము లాయర్లకి కోర్టులకి ఖర్చు పెట్టడానికే సరిపోతుందని ఈ రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించుకోకండి. ఎవరి జీవితమో తగులడిపోయిందని మన జీవితం కూడా తగులడిపోతుందని అలా ఎప్పుడు మాట్లాడకూడదు. అది మీ పద్ధతిలో కూడా ఉంటుంది, మీ ప్రవర్తనలో కూడా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వచ్చిందనంటే ఇద్దరు తప్పులు ఉంటాయి, అక్కడ ఒకరి తప్పే ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఇద్దరు మెంటాలిటీ కూడా తెలుసుకోవాలి. కలిసి ఉండేది ఇద్దరు అన్నప్పుడు కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వలేరు అని అంటే అక్కడ ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఒకరి మీదే తప్పేసి ఒకరి మీదే నిందలు వేయడం అది కూడా కరెక్ట్ కాదు. కానీ లక్షలు కట్నం తెచ్చినా కూడా కలిసి ఉండేది మీరిద్దరు కాబట్టి మీ ఇద్దరు మెంటాలిటీ కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఎదట వాళ్ళ మీద తిట్టేయడం, ఎదట వాళ్ళని అనేయడం, ఎవరో సంబంధం చెప్తే దిక్కుమాలిన సంబంధం చెప్పారు అని అనడం ఇలాంటివి కరెక్ట్ కాదు. మీరు అవన్నీ మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీ బుద్ధులు సరిగ్గా ఉండాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. కోర్టులు కేసులు పెట్టేస్తారని ఎందుకండి నెగిటివ్గా మాట్లాడుకుంటారు? పెళ్ళిళ్ళైన వాళ్ళు చక్కగా సంసారాలు చేసుకునే వాళ్ళు లేరా? నాకే ఇలా జరుగుతుందని ఎందుకు ఊహించుకుంటారు? ఎప్పుడు కూడా అలా నెగిటివ్గా ఊహించుకోకండి. ఇప్పుడు మన జీవితాలు బాగుండాలనే కోరుకోవాలి. ఇప్పుడు ఏ కట్నం తేలైన అమ్మాయి కూడా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ ఇంట్లో కలిసి రావచ్చేమో, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకోవచ్చేమో. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఆ అమ్మాయి కట్నం గురించే మీరు ఎందుకు ఆశ పెట్టుకోవాలి చెప్పండి? కాబట్టి ఇలాంటివి కూడా మీరు అన్నీ ఆలోచించుకోండి. ప్రతి విషయాన్ని కూడా మీరు మాట్లాడి ఎంక్వైరీలు చేసుకునే పెళ్ళిళ్ళు చేసుకోండి. కానీ ఫోనుల్లో మాత్రం కాదు. ఒకవేళ మీరు ఫోనుల్లో అడిగినా ఒక పద్ధతిగా అడగండి. ఏదో మేము డబ్బు మనుషులు అన్నట్టు నువ్వు ఎంత ఇస్తావు, నాకు కుదరదులే అంత అయితే అని ఫోన్ పెట్టేస్తున్నారు అక్కడ అమ్మాయిని కూడా చూడకుండా. అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కొంచెం మనకంటూ ఒక సాంప్రదాయాలు పద్ధతులు అనేవి ఉన్నాయి కదా, వాటిని ఫాలో అవ్వండి. ఒకవేళ తెలియకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుని అమ్మాయి సంబంధం కానీ అబ్బాయి సంబంధం కానీ చక్కగా పద్ధతిగా అడిగి మాట్లాడి మంచి సంబంధాలను చేసుకుని మీరు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి.